హలో అండి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది క్లాసెస్కి అప్రోచ్ అవుతున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక డౌట్ అనమాట. అంటే ఇది జెన్యూనా కాదా? మీ అనుమానంలో తప్పేం లేదండి. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ అని, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, జాబ్స్ అని చాలా మనీ పోగొట్టుకొని ఉంటారు కదా. సో మీకు ఇట్లా డౌట్ రావడంలో అసలు ఇబ్బంది అంటే తప్పేమీ లేదు, కరెక్టే. కానీ నమ్మడం ఎలా అంటే అది ఇంకా ఫేట్ అండి, ఏం చెప్పలేము. ఇప్పుడు నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళు నమ్ముతారు, పే చేస్తారు. కానీ కొత్త వాళ్ళకి డౌటే కదా. సో దాంట్లో తప్పేమీ లేదు. అండ్ ఇంకొక విషయం, క్లాసెస్ మనీ పే చేస్తాము, మీరు క్లాస్ చెప్తారు, వీడియోస్ ఇస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మేము ఆల్రెడీ ఇంతకుముందు చాలామంది దగ్గర ఇట్లాగే ఇబ్బంది పడ్డాము. క్లాసెస్కి మనీ పే చేస్తాము, క్లాస్ చెప్తారు, కానీ తర్వాత డౌట్స్ క్లియర్ చేయరు, రెస్పాండ్ అవ్వరు. ఇదొక మేజర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్తారు. అండ్ నేనేం చెప్తానంటే నేను ఎనీ టైం అవైలబుల్గా ఉంటానండి. అంటే మీరు కాల్ చేసిన ప్రతిసారి నేను ఆన్సర్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేస్తానని చెప్పను. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఈరోజు ఏదైనా డౌట్ అడిగారంటే ఈరోజు నైట్ కల్లా మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. నేను ఒక్కొక్కసారి బిజీగా ఉండి మీ మెసేజెస్కి రిప్లై లేట్ ఇచ్చినా కూడా డెఫినెట్గా రిప్లై అయితే వస్తుందండి. మాక్సిమం 24 అవర్స్ లోపలే వస్తుంది. అసలు కొంతమందికి అయితే ఇన్స్టెంట్గా కూడా ఇచ్చేస్తాను. నేను ఫ్రీగా ఉన్నాను అనుకోండి, డౌట్స్కి రిప్లై వెంటనే ఇచ్చేస్తాను. సో నేనైతే చెప్పేది, మీరు ఈరోజు క్లాస్ తీసుకొని 10 years తర్వాత నన్ను డౌట్ అడిగినా కూడా నేను చెప్తానండి. ఒకసారి క్లాస్ తీసుకున్నారు అంటే మీ డౌట్స్ ఎనీ టైం నేను క్లియర్ చేస్తాను. దాని గురించి ఏ అనుమానమో వద్దు. అండ్ అనుమానం ఉండడం కరెక్టే, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు. నాలాగా క్లాసెస్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇదే మాట చెప్తారు, కానీ తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేకపోతారు. సో నేను కూడా అదే కేటగిరీ అని మీరు అనుకోవడంలో తప్పులేదు, కానీ నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియదు. అండ్ ఇంకొక విషయం, క్లాసెస్ వీడియోస్ క్లియర్గా ఉంటాయా, ఆఫ్టర్ క్లాస్ సపోర్ట్ ఉంటుందా అన్నదానికి నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఫీడ్బ్యాక్. సో నేను కొత్త స్టూడెంట్స్కి నా క్లాసెస్ ఎట్లా ఉంటాయి అని తెలియజేయడం కోసం ఓల్డ్ స్టూడెంట్స్ని ఇక్కడ ఈ వీడియో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడుగుతాను. నేను జనరల్గా అయితే ఫీడ్బ్యాక్స్ అక్కడ రాయండి, ఇక్కడ రాయండి, ఇన్స్టాలో ఫీడ్బ్యాక్ పెట్టండి, పేజ్ రేటింగ్స్ ఇవ్వండి, ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లా నేనేం అడగను, అసలు మ్యాక్సిమం అడగను. అడిగినా వెరీ రేర్. కాకపోతే మళ్ళీ ఫాలో అప్ చేయను, జస్ట్ అలా స్టేటస్లో పెట్టేసి వదిలేస్తాను. ఇస్తారా ఇవ్వరా ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. సో ఫేస్బుక్, ఇన్స్టా వీటిలో ఫీడ్బ్యాక్ ఇస్తారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం అండి. నేనైతే ఎప్పుడు ఫోర్స్ చేయను. కాకపోతే నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తాయి. వాట్సాప్లో చెప్తారనమాట, థ్యాంక్ యూ అండి, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ ఉంటుందని. ఇట్లా మంచి ఫీడ్బ్యాకే వస్తుంది. చాలా క్లియర్ క్లాస్ అని, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అని ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ నేను అది కూడా ఎక్కువ పోస్ట్ చేయను. సో నాదే క్లాస్ ఏంటి, సబ్జెక్ట్ చెప్పామా లేదా, డౌట్స్ క్లియర్ చేసామా లేదా అన్న దాంట్లోనే ఉంటాను. మార్కెటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను. బట్ స్టిల్ నాకు ఈ ఉన్న ఈ పాజిటివ్ థింగ్ వల్లనే ఒక స్టూడెంట్ జాయిన్ అయితే వాళ్ళ ద్వారా ఇంకొక 4 వస్తారు. సో నాకు మార్కెటింగ్ చేసుకోవాల్సినంత అవసరం రావట్లేదు. కానీ యూట్యూబ్ నుంచి చాలామంది వస్తున్నారు కానీ ఆగిపోతున్నారు, భయపడి ఆగిపోతున్నారు. వాళ్ళకి నేర్చుకోవాలని ఉన్నా కూడా జెన్యూనా కాదా అని భయపడి ఆగిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను కింద కమెంట్ సెక్షన్లో స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేస్తాను, ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా పర్వాలేదు, మీకు ఏమనిపించింది జెన్యూన్గా నా క్లాసెస్ గురించి, మీకు యూస్ఫుల్ ఉందా లేదా, ఇట్లాంటివి నేను స్టూడెంట్స్ని అడుగుతాను కమెంట్ సెక్షన్లో కింద రాయమని చెప్పి. అండ్ మోర్ ఓవర్ నాకు స్టూడెంట్స్ మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఉంటారండి. సో తెలుగు వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మొదలయ్యారు. సో వాళ్ళకి తెలుగు అర్థం అవ్వదు నేను చెప్పినా కూడా. రీసెంట్గా యూట్యూబ్ చూసి క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళని మాత్రం కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ గురించి రాయమని చెప్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. మన సబ్స్క్రైబర్ ఒకరు, అక్క ఈరోజు మా బాబు బర్త్డే ఉంది, 25th December క్రిస్మస్ రోజున మా బాబుది బర్త్డే ఉంది, విష్ చేయండి అని అడిగారు. సో వాళ్ళ బాబు బర్త్డే రోజున విష్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం అన్నారు. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం విష్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, అది కూడా కొత్త వాళ్ళు, స్ట్రేంజర్స్ ఉన్నారు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు కూడా కమెంట్ సెక్షన్లో బాబుని విష్ చేయండి. ఆ బాబు ఫోటో అండ్ నేమ్ నేను మెన్షన్ చేస్తాను. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే లౌకిక్, గాడ్ బ్లెస్ యూ. సో ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు వాళ్ళ మదర్ మన సబ్స్క్రైబర్ అండి, తన పేరు దివ్య. దివ్య గారు థ్యాంక్ యూ అండి. నేను విష్ చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారని అన్న విషయానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో చూసిన స్టూడెంట్స్ ఆల్రెడీ నా దగ్గర క్లాస్ తీసుకొని ఉంటే ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్ అయినా ఉపయోగపడుతుంది, కొత్త వాళ్ళకి నెగిటివ్ అయినా ఉపయోగపడుతుంది. కంపల్సరీగా కమెంట్ చేయండి. మిగిలిన వీడియోస్కి నేను ఇంత స్ట్రెస్ చేసి కమెంట్ చేయండి అని అడగట్లేదు. సో దీనికి మాత్రం అడుగుతున్నారు, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఆ ఫీడ్బ్యాక్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.